ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పండి ఒకసారి. మీ చేతులు చూడొచ్చా? వాట్ ఐ సేడ్, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ హ్యాపీ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? ఆమేన్, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పట్లు దేవుని నామమును మహిమపరచుకుందాం. బిగ్గరగా ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరి దేవునికి సన్నిధిలో మరొక నూతనమైనటువంటి వారంలోనికి ప్రభు మనల్ని అందరినీ నడిపించినటువంటి కృపను బట్టి ప్రభుకు ప్రత్యేకించి వందనాలు తెలియపరుస్తున్నాం. సో దయచేసి మనం ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క సమయంలోనికి మనం అందరం కూడా ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఐ రిక్వెస్ట్, అ వెరీ హంబుల్ రిక్వెస్ట్ దట్ ఐ హ్యావ్ టుడే ఈస్ దట్ ఐ రిక్వెస్ట్ all of you to please carefully listen what I'm going to talk to you today. And I humbly request that please minimize, avoid, if you can avoid moving around, but minimize that if you could. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. దయచేసి let's all read our Bibles, turn our Bibles to book of the Gospel according to John chapter 18. యోహాను సువార్త 18వ అధ్యాయము. Shall we all read from verses 33 to 40. 33వ వచనం నుండి 40 వచనాల వరకు దయచేసి మన యొక్క భాషలో మనం చదువుకుందాం. ఎవరైనా బిగ్గరగా తీసి చదవండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 33 నుంచి 40 వచనాలు. అలానే the book of Romans chapter 7. The book of Romans chapter 7 verse 27 onwards. 22 onwards. Yes. అది నా మనసునున్న ధర్మశాస్త్రములో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి నా వైపు చూడండి. కొద్దిపాటి సమయంలో మన ప్రభు యొక్క బల్లలోనికి ప్రవేశించబోతున్నాం. కాబట్టి కొద్దిగా కొన్ని మాటలను మీ యొక్క మనసులో పెట్టాలని, ఇన్ కేస్ ఇఫ్ ఐ ఫర్గెట్ టు ట్రాన్స్లేట్, ఇట్ ఈస్ వెరీ డెలిబరేట్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ అ టైమ్ టు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ప్లీజ్ బేర్ విత్ మీ టుడే. ఇప్పుడు చదివినటువంటి యొక్క 2 భాగాలు కూడా మన జీవితంలో మన అనేక మార్లు యొక్క వచనాలను మనం చదువు ఉంటాం. అయితే మొదటగా నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, సో ఎవ్రీ క్రిస్టియన్ గోస్ త్రూ సర్టెన్ స్ట్రగుల్స్ ఇన్ దేర్ స్పిరిచువల్ లైఫ్. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తమ యొక్క ఆత్మీయ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాల గుండా వెళ్తూ ఉంటాడు, సంఘర్షణ గురించి వెళుతూ ఉంటాడు. అయితే మనలో చాలామందికి అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, సో హ్యూమన్ లైఫ్ ఆల్వేస్ రెడీ టు ఫైట్ విత్ అదర్స్. ప్రతి ఒక్క మనిషి కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులతో పోరాటానికి ఎంతగానో సిద్ధపడతా ఉంటుంది. చూడండి, ప్రతి దేశము కూడా ఎవ్రీ కంట్రీ ఎక్విప్స్ దేర్ మిసైల్స్ టు ఫైట్ అగేన్స్ట్
అదర్ కంట్రీ కదా. సో ప్రతి దేశం కూడా వేరొక దేశంతో పోరాడడానికి వారి దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా రెడీగా సిద్ధపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఎప్పుడైతే కూడా వేరొక నేబరింగ్ కంట్రీస్ ఈ యొక్క కంట్రీ మీదకి ఎప్పుడైతే యుద్ధాన్ని ప్రకటిస్తాయో వీరు సమర్థంగా ఇదిగో చూడండి వారి మీద జయాన్ని పొందుకున్నట్టుగా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. బట్ దిస్ ఈజ్ ఆల్ వెరీ గుడ్. But sometimes those same countries who fought against the neighboring countries, they fail to control the fight within the country, isn't it? చాలామంది బయట ఉన్నటువంటి దేశాలతో ఎంతగానో గట్టిగా పోరాడడానికి శక్తికి మించి పోరాడతారు, కానీ వారి వారి దేశంలో జరుగుతున్నటువంటి పోరాటాలను మాత్రం ఎవరు అనేక దేశాలు ఇదిగో చూడండి దాన్ని ఏమాత్రం కూడా అణిచివేలేనటువంటి పరిస్థితుల్లో ప్రతి కంట్రీలో కనబడతా ఉంటుంది. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ది కంట్రీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆర్ స్పిరిచువల్ లైఫ్ దిస్ మార్నింగ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీఆర్ ఎక్విప్డ్ వెరీ వెల్ టు ఫైట్ అగేన్స్ట్ డెవిల్. We are equipped very well to fight against the evil spirit, but many other times we fail to fight within. ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలో? ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క మాటను ఎత్తిపట్టుకొని సాతాను ఎప్పుడు వస్తాడా, సాతాను ఎదిరించాలి, దేవుని యొక్క మాటలను పట్టుకొని సాతాను ఏమాత్రం కూడా దాని జయాన్ని పొందుకొనకుండా వారి మీద యుద్ధాన్ని ప్రకటించేటువంటి మనము అనేక సందర్భాల్లో we fail to fight against our own struggles within. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే ద క్రిస్టియన్ స్ట్రగుల్. చెప్పండి ఒకసారి, క్రిస్టియన్ స్ట్రగుల్. ఎందుకు ఈ మాటను నేను మీతో మాట్లాడాలని ఆలోచన చేస్తున్నానంటే, దో యు ఆర్ బార్న్ అగైన్, దో యు ఆర్ సేవ్డ్, దో యు బిలీవ్ దట్ యువర్ సిన్స్ హావ్ బీన్ ఫర్గివెన్, బట్ యు ఆర్ స్టిల్ అండ్ యు ఆర్ యెట్ ఫైటింగ్ అగేన్స్ట్ యువర్ ఓన్ సోల్ అండ్ యువర్ ఓన్ విల్ దిస్ మార్నింగ్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళడానికన్నా ముందు ఈ రోజున ఒక చిన్న ఆలోచన మీ మనసులో పెట్టి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. Were there any instances in your mind that you wanted to do but you never did? Were there any moments in your life where you don't want to do but you end up doing what you don't want to do? మీలో ఎంతమంది నేను చెయ్యాలి అనుకున్నటువంటి పనులు చేయకుండా ఆగిపోయారు, లేదా చేయకూడనటువంటి పనులు చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు? ఈ మాటలను మీ మనసులో పెట్టుకొని ఈ మాటలను ఈ రోజున వాక్యంలోనికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. లెట్ మీ ఆస్క్ యూ సేమ్ క్వశ్చన్ అగైన్. హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ బట్ ఎండ్ అప్ డూయింగ్ నథింగ్? హౌ మెనీ ఆఫ్ యూ డజంట్ వాంట్ టు డూ సంథింగ్ బట్ యూ ఎండ్ అప్ డూయింగ్ సంథింగ్ దట్ యూ డోంట్ వాంట్ టు డూ? మనం చేయకూడదని చేస్తూ చేయాల్సినవి చేయకుండా ప్రక్కన పెట్టినటువంటి సందర్భాలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? ఉన్నట్లయితే I would like to tell you something today, that you are talking about your own consciousness. మన సొంత మనస్సాక్షితో మనం మాట్లాడుకుంటున్నాం. As we are approaching the table of the Lord this morning, I welcome each of you to examine your hearts as we enter into the word of the Lord this morning. We all know the story of, the story which is recorded in the book of John. It talks about the grandeur, the courtyard of Pilate. కదా, పిలాతు యొక్క గొప్ప ఏమంటారంటే ఒక న్యాయ ప్రదేశం అక్కడ కనబడుతుంది, ఒక కోర్ట్యార్డ్ కనబడతా ఉంది. ఆ కోర్ట్యార్డ్లో యేసు ప్రభు వారిని ఆ యొక్క పిలాతు ఎదుర నిలబెట్టినట్టుగా కనబడతా ఉంది. So today I would like to present two courtrooms in front of you. The number one courtroom was where Jesus was there. He was presented as a criminal in front of a Pilate. And there is another courtroom which we are about to enter into the table of the Lord. I would like to connect these two together this morning. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే పిలాతు యొద్దకు తీసుకొని వచ్చినటువంటి ఆ యొక్క యూదులు ఎవరైతే ఉన్నారో, ప్రతి యూదుడికి కూడా చూడండి, హ్యూమన్ లైఫ్ ఆల్వేస్ హ్యావ్ సెవరల్ చాయిసెస్. లెట్స్ సే ఇట్ అగైన్. We have several choices. Sometimes those choices will always makes us happy. Sometimes those choices that we took in our life that ends our life in a nightmare. కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి మనల్ని మంచి మార్గానికి తీసుకొని వెళతాయి, కానీ కొన్ని సందర్భాల్లో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు లేదంటే ఆ చాయిసెస్ ఏమాత్రం కూడా మన మనసుకు నెమ్మదిని కలగలేనటువంటి పరిస్థితులను తీసుకొని వెళతాయి. Even this morning, today, you also have several choices in front of you. Whether to come to the church or not, whether to stay here or not, whether to partake in the table of the Lord or not. You have choices in front of us. The choices that you take every day that defines you eventually.
మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టే మనం ఎవరమో అవి మనల్ని నిర్దేశిస్తానటువంటి విషయాలు మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏమాత్రం కానే కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వి ఆఫెన్ ఎండ్ అప్ టేకింగ్ ద డెసిషన్స్ బై మీన్స్ ఆఫ్ హ్యాబిట్స్. మనకున్నటువంటి రెగ్యులర్ హ్యాబిట్స్ని బట్టి మనం ఏం చేస్తాం, మన యొక్క నిర్ణయాలు కూడా ఆధారపడతా ఉంటాయి. వీటన్నిటి గురించి లోపలికి వెళ్ళడానికి సమయం లేదు, కానీ ఈరోజు నాకు విషయం జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ఆ యొక్క కోర్ట్ యార్డ్లో నిలబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని గుంపులను నేను మీకు ప్రజెంట్ చేయడానికి ఇష్టపడుతున్నాను. దెర్ ఆర్ సెవరల్ గ్రూప్స్ దేర్. వెన్ జీసస్ వాస్ దేర్ యాజ్ అ క్రిమినల్, హీ వాస్ ప్రెజెంటెడ్ యాజ్ అ క్రిమినల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రోమన్ గవర్నర్. యూదులు అనేటువంటి ఒక గుంపు, దెర్ ఈస్ అ జ్యూస్, ద గ్రూప్ ఆఫ్ అ జ్యూస్, అండ్ దెర్ ఈస్ అ Pilate, and there is a Barabbas who is a criminal, and there are few followers of the Lord Jesus Christ as well. Nothing but Peter was looking, outsider. He was staying there away from this courtyard. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గుంపుకు కూడా చూడండి ఒక చాయిస్ తీసుకున్నటువంటి ఒక సమయం వచ్చింది. There was a time when Jewish would like to choose something over somebody. అక్కడ ఉన్నటువంటి యూదులకు వారి మధ్య ఇదిగో చూడండి రకాలైనటువంటి చాయిసెస్ వారి ముందు కనబడతా ఉన్నాయి ఒక కోర్ట్ రూమ్లో. So as I bring Jesus here, they always talk about Jesus as he was a lawbreaker. They always treat Jesus as he was blaspheming the name of the Lord. దేవుని నామాన్ని దూషిస్తున్నాడని, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా, లేదా సబ్బాతు దినాన్ని పాటించకుండా, లేదంటే ఇదిగో చూడండి దేవుని యొక్క మాటకు లోబడకుండా ఉన్నాడని యేసు ప్రభు వారి మీద ఎప్పుడు అక్విజిషన్స్ పెట్టేటువంటి వారు ప్రథమసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ ఈస్ రికార్డెడ్, ఇట్ సేస్ దట్ దే ప్రెజెంటెడ్ జీసస్ యాజ్ అ క్రిమినల్ టు ద రోమన్ గవర్నర్ హూ ఈజ్ నథింగ్ బట్ పైలట్. పిలాతు ఎదుట యేసు ప్రభు వారిని ఎలా నిలబెట్టారంటే ఒక దుర్మార్గుడుగా నిలబెట్టాడు. చెప్పండి ఒకసారి, దుర్మార్గుడుగా నిలబెట్టారు. ఆ సమయంలో పిలాతు అంటున్నాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు కదా, ఆర్ యు ద కింగ్ ఆఫ్ ద జూ, యూదుల రాజువు నువ్వేనా అని అంటున్నప్పుడు యేసు ప్రభు అంటాడు అవుననే సమాధానం చెబుతూ తన ముందున్నటువంటి కాన్వర్జేషన్లో పిలాతుతో అంటాడు నేను సత్యము అని అన్నప్పుడు పిలాతు అంటాడు సత్యం అంటే ఏంటి, వాట్ ఈజ్ ట్రూత్ అని అడిగినటువంటి పిలాతు తన ముందు ఒక సత్యము అనేటువంటి మాటకు అర్థం దొరికినప్పటికీ కూడా బికాస్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్స్ హీ వాంటెడ్ టు చూస్ జీసస్ ఓవర్ బరబ్బా. మన జీవితంలో కూడా చూడండి ఎన్నో రకాలైనటువంటి కష్ట పరిస్థితులు గుండా వెళుతున్నప్పుడు మనం ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా కూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయము మన జీవితంలో ఎంతగానో బలముగా పనిచేస్తూ ఉంటుంది. సరైనటువంటి త్రోవలో వెళ్ళాలనుకున్నా, ఉదాహరణకి ఆలోచన చేయండి, ఆదివారం ఆరాధనకి రావాల్సినటువంటి మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో మనం దేవుని మందిరానికి దూరం కాలేదా, దేవుని సన్నిధికి దూరం కాలేదా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటము దూరం కాలేదా? చుట్టూ ఉన్న పరిస్థితుల యొక్క ప్రభావం వల్ల మనం ఏదైతే సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలో కొన్ని సందర్భాలలో ఆ నిర్ణయాలు తీసుకోలేకుండా మనము వెనకకు పడిపోయినటువంటి సందర్భాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. When they examined Jesus in the courtroom of a Pilate, they found that Jesus was a criminal. యేసు ప్రభు వారిని యొక్క కోర్ట్ రూమ్లో ప్రజెంట్ చేసినప్పుడు యేసు ప్రభులో వారు దుర్మార్గుడిని చూశారు, కానీ పిలాతు యూదుల రాజును చూశాడు. అర్థమవుతున్నాయి మాటలు. ఒక వస్తువుని ఇద్దరు కూడా ఒకే చూపుతో చూడరు. No two people see the same object as the same thing. You have your own opinion, you have your own opinion. The way you look at the one particular thing is different than somebody who looks at the thing in a different manner. But when it comes to the Lord Jesus Christ, you cannot have two directions or two views. You must always see Jesus as the Savior of the world and the Savior of our mankind. యేసు ప్రభు వారు తన ఎదుట కనబడుతున్నప్పుడు యూదులకు మాత్రం యేసులో క్రిమినల్ కనబడ్డాడు, కానీ పిలాతుకు మాత్రం యేసు ప్రభులు ఎవరు కనబడ్డారు? యూదుల రాజు కనబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ దెర్ వాజ్ అ టైం, ఆ యూదులు వారిద్దరు మధ్య యేసు ప్రభుని బరబ్బా మధ్యలో ఒకరిని ఎన్నుకోవాలి. చెప్పండి ఒకసారి, ఒకరిని ఎన్నుకోవాలి.
Now here comes the question. The tragedy, what it says is that ఎప్పుడైతే పిలాతు సిద్ధపడ్డాడో యేసు ప్రభును వదిలిపెట్టాలని, కానీ అక్కడ ఉన్నటువంటి యూదులు ఏం కోరుకున్నారు చూడండి ఒకసారి 40వ వచనంలో, యోహాను సువార్త 18:40. ఏంటంట, అయితే ఈయన వద్దు ఎవరిని రిలీజ్ చేయమని కోరుకుంటున్నారు? బరబ్బాను కోరుతున్నారు. ఇంగ్లీష్లో ఏమన్నదంటే దే క్రైడ్ లౌడ్ అండ్ దే సెడ్ నాట్ దిస్ మ్యాన్ బట్ బరబ్బా. ఏంటంట, వారు ఏడ్చారంట, గగ్గోలు పెట్టారంట. ఏమని? ఈయన వద్దు. ఎవరొద్దు? యేసు ప్రభువు వద్దు. ఎవరు కావాలి? బరబ్బా కావాలి. బరబ్బా కావాలి. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, we know what is right and what is wrong. We have a discerning spirit. At times we end up taking something which is not useful in our lives by force of others, by influence of others. యూదుల ముందు కూడా 2 రకాలైనటువంటి ఆప్షన్స్ వారి ముందు కనబడుతున్నా దే చోస్ బరబ్బా ఓవర్ జీసస్. బరబ్బా దేనికి సూచిస్తూ ఉన్నదంటే, బరబ్బా ఈజ్ అ మైటీ మ్యాన్. మైటీ మ్యాన్ అంటే హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్, హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ పవర్, హీ హ్యాస్ సో మచ్ అతను బలానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు, శక్తికి సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి బలానికి సాదృశ్యంగా కనబడుతున్నాడు ఆ యొక్క బరబ్బా. కానీ ప్రజలకు ఏం కావాల్సి వచ్చారంటే, యేసు ప్రభువు సాత్వికానికి సాదృశ్యము, యేసు ప్రభు సమాధానానికి సాదృశ్యము, యేసు ప్రభు తగ్గింపు జీవితానికి సాదృశ్యము. ఇవి ఏవి వారికి అవసరం లేదు. కానీ ఎవరు కావాల్సి వచ్చారు? బలము కావాల్సి వచ్చింది, శక్తి కావాల్సి వచ్చింది, రోదన కావాల్సి వచ్చింది, రాయట్స్ కావాల్సి వచ్చాయి. దేవునికి స్తోత్రం. ఈజ్ ఇట్ నాట్ ద వే ఆఫ్ ద వరల్డ్ దీస్ డేస్? ప్రపంచం ఈ రోజున ఆ పరిస్థితుల్లో వెళ్ళట్లేదు అంటారా? చెప్పండి. ఈ రోజున ఈ ప్రశ్న మీ మనసులో కూడా జ్ఞాపకం చేసుకుంది. ఎన్ని సందర్భాలలో నేను నాకు యేసు వద్దు అని డైరెక్ట్గా చెప్పకపోయినా, మన యొక్క సొంత శక్తి మీదో, బలం మీదో, మనకున్నటువంటి జ్ఞానం మీదో, మనకున్న డబ్బు మీదో, మనకున్నటువంటి పేరు మీదో, మనకున్నటువంటి పరపతి మీదో ఎంతమంది ఆధారపడలేదో? ఇది తప్పు అని తెలిసినప్పటికీ కూడా, ఇది చేయకూడదని తెలిసినప్పటికీ కూడా, ఇదిగో చూడండి అపోస్తులైనటువంటి పౌలు భక్తుడు కూడా తన జీవితంలో ఒక మాట అంటున్నాడు కదా, రోమాపత్రికలు అంటున్నాడు, నేను ఏది మంచి చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చెడ్డదో దాన్ని చేయకుండా ఉండలేకపోతున్నాను, నాలో 2 నియమములు ఉన్నాయి అంటున్నాడు. చదవండి ఒకసారి ఆ మాట, రోమాపత్రిక తీయండి త్వరగా. 7వ అధ్యాయము 22వ వచనం, రోమన్స్ చాప్టర్ 7 వర్సెస్ 22. ఇట్ సేస్, అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచు ఉన్నాను, కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నా మనస్సునందున ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాపం నియమమునకు నన్ను చెరపట్టి లోపరచబడతా ఉంది. He's talking about there are 2 things. He is battling not with the person who is outside, he is battling within. పౌలు కూడా తనలో ఉన్నటువంటి తన యొక్క అంతరంగముతో తను పోరాడుతూ ఉన్నాడు. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైట్ విత్ అదర్స్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైట్ విత్ ఇన్. మనలో కూడా ఒకసారి ఆలోచించండి, ఎన్నో సందర్భాలలో ఈ చిన్న చిన్న విషయాలకు లోబడి ఎన్నో సందర్భాల్లో మంచిని చేయకుండా ఆగిపోయినటువంటి సందర్భాలు లేవా? చేయకూడదు అనుకుంటూనే, చూడకూడదు అనుకుంటూనే, వినకూడదు అనుకుంటూనే, మాట్లాడకూడదని అనుకుంటూనే చేయకూడనటువంటి పనులు ఎన్ని చేసి ఉంటామో. అవునంటారా కాదంటారా? ప్రార్థన చెయ్యాలనిపిస్తుందండి శరీరానికి, ఆత్మకి, కానీ శరీరము మాట వినదు, నిద్రను కోరుకుంటుంది. ఆత్మ అంటది కదా లేచి ప్రార్థన చేయమంటది, కానీ శరీరం ఏమంటది? ఇంకా నిద్రపో కొద్దిసేపు అనేది. అవునంటారా కాదంటారా? చూడండి, ఒక చిన్న ప్రార్థనలోనే మనం మన యొక్క ఏది చేయాలో అది చేయనప్పుడు, మరి మంచి పనుల్లో మనం ఏది చేయాలో అది చేయకుండా ఎలా ఆగిపోగలుగుతున్నాం? ఈ రోజున నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ ద లైట్ ఆఫ్ చూసింగ్ బరబ్బా దే రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్, విచ్ ఈస్ సో సాడ్ టు సీ దట్. వారు బరబ్బాని ఎన్నుకునేటువంటి క్రమంలో వారు యేసు ప్రభు మాకు వద్దు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద నేమ్ ఆఫ్ బరబ్బా మీన్స్ ద సన్ ఆఫ్ ద ఫాదర్. ఏంటి? బరబ్బా యొక్క పేరుకి అర్థం ఏంటి? సన్ ఆఫ్ ద ఫాదర్. ఇన్ లైట్ ఆఫ్ చూసింగ్ బరబ్బా, they really rejected the true son of
ద ఫాదర్ హూ ఇస్ లార్డ్ జీసస్ క్రైస్ట్. బరబ్బా అనేటువంటి వ్యక్తిని ఎన్నుకునేటువంటి క్రమంలో వారు నిజముగా దేవుని కుమారుడు అనేటువంటి యేసు ప్రభును వారు ఏం చేశారంట? రిజెక్ట్ చేశారు, వద్దనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చిన్న ఆలోచన మీ మనసులో పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. మనలో ఎంతమంది ఈ రోజున ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాలుగా మన ఇష్టానుసారంగా బ్రతుకున్నామేమో. అయితే ఒక మాట అడగనివ్వండి, నాట్ టు ద కాస్ట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుడు వద్దు అని మన మాట చొప్పున మనం ఏ రోజు అనము, కానీ దేవునికి ఏది ఇష్టమో అది చేయనంత వరకు, అది చేయనప్పుడల్లా మనం దేవుని వద్దు అని అనుకుంటానే ఉన్నాం. ఒక మాట ఆలోచించేయండి. వెన్ బరబ్బా అండ్ జీసస్ వర్ ఫేస్ టు ఫేస్, జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్. When Barabbas and Jesus were, face to face, and where Pilate was here, where the Jewish crowd was there, and they had to choose one among them, and they picked up Barabbas, and they rejected Jesus. Barabbas is talking about the darkness. When you reject light, what you eventually have is the darkness. Darkness అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే there is no absence of the light, కదా? వెలుగు లేనటువంటి ప్రదేశమే చీకటి. ఇన్ ద లైట్ ఆఫ్ చూసింగ్ ద డార్క్నెస్, దే రిజెక్టెడ్ ద లైట్. వెన్ యూ రిజెక్ట్ ద లైట్, దెర్ ఈస్ ఓన్లీ వన్ చాయిస్ అహెడ్ ఆఫ్ us, ఈజ్ ద డార్క్నెస్ ప్రివైలింగ్ ఇన్ అవర్ హార్ట్స్. వారి జీవితంలో బరబ్బాను ఎన్నుకున్నామన్న సంతోషం ఉంది, కానీ వారు వెలుగును వద్దనుకున్నారు. నిజమైనటువంటి వెలుగు ఒకటే ఉన్నది, ఆయనే నజరేయుడైన యేసు ప్రభువారు. ఈరోజున వాక్యాలు వీక్షిస్తున్నటువంటి మనలో చాలా సందర్భాల్లో మనం నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వి చూస్ ద డార్క్నెస్, వి రిజెక్ట్ జీసస్. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద షూస్ ఆఫ్ బరబ్బా, జస్ట్ ఇమాజిన్ వాట్ వుడ్ బి ద రియాక్షన్ ఆఫ్ బరబ్బా. బరబ్బా యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటాడేమో. అక్కడ రాసిన మాట, బరబ్బా ఒక గొప్ప బందిపోటు అంటే కేవలం దొంగతనం చేసేటువంటి వాడు కాదు. రోమా వ్యక్తుల మీద, రోమా సామ్రాజ్యం మీద అగెన్స్ట్గా పెరగడానికి వచ్చినటువంటి, అగెన్స్ట్గా ఫైట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి బరబ్బా. అయ్యో నేను ఇన్ని తప్పులు చేశానే, అయినా నాకు క్షమాపణ దొరికింది. ఎవరి దగ్గర దొరికింది? పిలాతు యొద్ద దొరికింది. జస్ట్ ఇమాజిన్ సే, బరబ్బా యొక్క ఫీలింగ్ ఏంటి? అయ్యో నేను ఇన్ని తప్పులు చేశాను, ఈ రాజ్యానికి వ్యతిరేకంగా నడిచాను, ఈ గవర్నర్కి వ్యతిరేకంగా నడిచాను, అయినప్పటికీ కూడా ఈ ప్రజలు ఎవరిని చూస్ చేసుకున్నారు? నన్ను చూస్ చేసుకున్నారు. బ్రతికాను పో అని బయటకు వచ్చాడు. ఒకసారి ఆలోచన చేయండి. దెర్ ఆర్ 3 క్రాస్ కదా ఆన్ ద ఆ యొక్క కల్వరి కొండ మీద 3 క్రాసులు ఉన్నాయి. ఒక మాట చెప్పనివ్వండి, ద మిడిల్ క్రాస్ బిలాంగ్స్ టు హూమ్? నో, ద మిడిల్ క్రాస్ బిలాంగ్స్ టు బరబ్బా. ఇట్ ఈస్ సపోజ్ టు బి బరబ్బాస్ ప్లేస్. బరబ్బా ఆ యొక్క ఒక కోర్ట్ యార్డ్లోంచి బయటికి వెళుతున్నప్పుడు, జస్ట్ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్ దట్ హీ వాజ్ సపోజ్ టు హ్యాంగ్ ఆన్ ద క్రాస్ ఆన్ దట్ ఫ్రైడే మార్నింగ్. అండ్ హిస్ సిచ్యువేషన్ ఆన్ దట్ డే ఈస్ దట్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ సేవ్డ్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ అలైవ్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ సఫరింగ్ ఆన్ ద క్రాస్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ సేఫ్. Is it not the same situation to each one of us or not? The place that we are supposed to be, not literally hang on the cross, but the sufferings that Jesus went through, we are supposed to go through it. మనం ఎక్కాల్సినటువంటి ఆ యొక్క శ్రమ, మనము అనుభవించాల్సినటువంటి ఒక వేదన, యేసు ప్రభు వారు మన పక్షమైన శిలువలో వేలాడినటువంటి మాట ఈరోజు నాకు ఎంతమందికి మన హృదయాల్లో జ్ఞాపకం వస్తూ ఉంది. It is our place. It is my place. That place is not belong to the Lord, but I am supposed to be suffered. But Jesus took my place. నేను వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, నేను అనుభవించాల్సిన శ్రమ, నేను వెళ్ళాల్సినటువంటి శోధన, నాకు బదులుగా ఎవరు వేలాడుతున్నారు? యేసు వేలాడుతున్నాడు. And that place belongs to Barabbas. If Barabbas could be released freely, you could also. బరబ్బా ఆనాడు ఎలాగైతే విడుదల చేయబడ్డాడో, నీవు నేను కూడా విడుదల చేయబడగల. దేవునికి స్తోత్రం కలుగునగాక.
దేవుడు బరబ్బాను రక్షించినప్పుడు నిన్ను నన్ను కూడా రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇదిగో చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు అంటున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటో ఆ మాట చదివి నా మాటలు ముగించి ప్రభు యొక్క బలలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. లెట్స్ ఆల్ రీడ్ రోమన్స్ చాప్టర్ 7 verses 24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించిన. ఓ wretched man that I am, who will deliver me from this body of death. హల్లెలూయా. ఎంత గొప్ప బిగ్ స్టేట్మెంటో తెలుసా ఈ మాట. పూర్వపు రోజులలో, in the ancient times, the Roman people, in case if they caught somebody who murdered somebody, they will catch hold of him. They don't send him to the death. They don't send him to the cross. They don't send him to hang. But what they do is that whomsoever he killed or murdered, that dead body will be hanged upon this particular victim. And then he will be made freely move around the city. పాత రోజుల్లో ఎలాగుండేదంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపివేసినట్లయితే చచ్చిపోయినటువంటి వ్యక్తిని చంపేసినటువంటి వ్యక్తి యొక్క మెడకు వేసి వదిలేసేటువంటి వాళ్ళు. ఇట్ ఈస్ ద పనిష్మెంట్ డ్యూరింగ్ దోస్ ఓల్డ్ ఏన్షియంట్ టైమ్స్. They don't kill this person, they don't harm this person, but this person has to eventually live with a dead body. పాత శరీరాన్ని, చనిపోయిన శరీరాన్ని తన మీద వేసుకొని బ్రతకాలి. ఎప్పటి వరకు? ఇతను కూడా చనిపోయేంత వరకు. అది కుళ్ళి కృషించి దాని నుంచి వచ్చేటువంటి దుర్గంధాన్ని భరించలేక లోపల ఎన్నో రకాలైనటువంటి వ్యాధులతో ఈ యొక్క వ్యక్తి చనిపోయేటువంటి వాడు. జస్ట్ ఇమాజిన్, మెనీ ఆఫ్ us are believing still that I am saved, but yet we are carrying the dead man still. మనలో చాలామంది ఇంకా రక్షణ పొంది ఉన్నాము, మారు మనసు పొంది ఉన్నామని అనుకుంటున్నాం, కానీ అనేక సందర్భాల్లో మనం ఇంకా మన పాత చనిపోయినటువంటి శరీరాన్ని ఇంకా మోసుకొని తిరుగుతున్నాము. మనం కూడా ఆ యొక్క ప్రేత శరీరాన్ని పట్టుకొని తిరుగుతున్నాము. ఎవెన్చువల్లీ ఇట్ విల్ డిస్ట్రాక్ట్ యూ అండ్ డిస్ట్రాయ్ యూ బై ఎండ్ ఆఫ్ ద టైం. తుదకు ఆ యొక్క పాత శరీరం ఏం చేస్తుందో తెలుసా? పాత శరీరం అని ఎందుకంటున్నానంటే, ప్రతి సందర్భాల్లో మన ముందు 2 చాయిసెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి యేసును చూస్ చేసుకుంటావు, ఒక్కొక్కసారి నీ మాటను వింటావు. పాత స్వభావం పోనంత వరకు, పాత ఆలోచనలు పోనంత వరకు, పాత మాటలు పోనంత వరకు, పాత ఆలోచన విధానం మారినంత వరకు నేను ఇంకనూ కూడా పౌలు భక్తుడు అంటున్నట్లుగా ఎంత దౌర్భాగ్యుడను అనేటువంటి మాట మనం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందేమో. Oh wretched man that I am, who will deliver me from this body of death. మరణమునకు లోనవుతున్నటువంటి ఇక శరీరం నుండి నన్ను ఎవడు తప్పించును అనేటువంటి మాట అడుగుతున్నటువంటి పౌలుకు ఒక గొప్ప సమాధానం దొరికింది. అక్కడ రాసిన మాట అంటే తెలుసా? చదవండి ఒకసారి 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. When Paul examined himself, he found that he was a wretched man. ఎప్పుడైతే పౌలు తనను తాను ఎగ్జామిన్ చేసుకున్నాడో ఆ సమయంలో తనకు అర్థమవుతున్న విషయం తెలుసా? నేను దౌర్భాగ్యుడను అనేటువంటి ఒక విషయము పౌలుకు అర్థమవుతుంది. ఎప్పుడైతే పిలాతు కోర్టు యార్డ్లో యేసు ప్రభువును వారు ఎగ్జామిన్ చేశారో వారందరికీ యేసు ప్రభువులో ఒక దుర్మార్గుడు కనబడతా ఉన్నాడు. Now we are approaching the table of the Lord, and the verses, the first chapter of Corinthians chapter 11 verses 28, it talks about examine yourself. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం సెలవిస్తుంది తెలుసా? నిన్ను నీవు కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పౌలు తన యొక్క కాన్షియస్నెస్ని తను ఎగ్జామిన్ చేసినప్పుడు తనకు అర్థమవుతుంది తెలుసా? ఐఎమ్ వెరీ ఫార్, నాతో దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు, నాలో 2 నియమములు ఇంకా పనిచేస్తున్నాయని తాను తెలుసుకున్నాడు. కానీ ఆ యొక్క మరణమునకు లోనవుతున్న శరీరం నుండి తప్పించగలిగిన వాడు క్రీస్తు యేసే అని తెలుసుకున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడు, యాజ్ వీఆర్ అప్రోచింగ్ ద టేబుల్ ఆఫ్ ద లార్డ్ దిస్ మార్నింగ్, I welcome each of you to examine your hearts this morning for a few minutes before you even enter into the Lord's table. ప్రభు యొక్క బలంలోనికి ప్రవేశించబోతున్నటువంటి నేను ఒక చిన్న క్షణము తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన యొక్క మనస్సును మనం ఒకసారి పరీక్షించుకుందాం దేవుని యొక్క సన్నిధిలో.
ఎప్పుడైతే